और पेट में आवेदना ब्रह्मांडंगा वाते कर बेटे కొంతమంది వాస్తవంగా రకరకాల పార్టీ వాళ్ళు అయ్యారు సార్. కొంతమంది राष्ट्र प्रभुत्व वादे करना उन्हें बाल और फिर उन्हें कभी इब्बंदी लाएंगे वो बाल पट रही है मसला और वादे एक ही पॉइंट आज अपन अपन पेड़ बढ़ रहा अपन पीड़ित छियारों का रिजर्वेशन द्वारा का नष्ट भी कर पेड़ बढ़ रहा वो पेड़ बढ़ रहा है देख कर रहा है जनता पार्टी पंक्ति मिलना है वास्तव में हमारे पार्टी मीटिंग का ऊंचा रहते आज जाते वास गाड़ी हेड बैठे था साथी को नहीं वास्तव को नहीं आज सच्ची बात है कविता शंकर भी आते आज अपन मोटा हमारे राम भी ऐसा है हाथ जोड़ी राष्ट्र प्रभुत्वा विज्ञप्ति मानुकोट जिला लंबाड़ जाति बिड्डल तरफुन एक्कड़े आदिवासी बिड्डलुन्नारो आ बिड्डल चदुवु कोरकु मीरु अदिनंगा पेद्द पेद्द कालेजु कट्टंడి వాళ్ళకు ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు చదువుకోవడానికి కొత్త సెంటర్లు పెట్టండి విద్యావంతులు తీసుకొచ్చి వాళ్ళకు చదువు నేర్పండి భద్రాచలం కావచ్చు ఎక్కడెక్కడ మునుగు కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు కానీ ఎవరైనా ఉంటే ఆకలేస్తే పెట్టండమ్మా అని అడుగుతారు కానీ మా దగ్గర నుంచి లాక్కోవడం అనేది మాత్రం ఇది నిజంగా చాలా బాధాకరం అందుకే అడుగుతా ఉన్నాం మీరు దయచేసి కావాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలతో కొట్లాడి తీసుకోండి కానీ ఎస్టీ అంటే మీ స్వార్థం కోసం లంబాడి వాళ్ళు వలసపై వచ్చిండ్రు ఇక్కడ కాదు అక్కడ కాదు ప్రతి 3 నెలలకో 6 నెలలకో రాజకీయ పబ్బం కట్టుకోవడానికి లంబడోలను వాడుకోవద్దు బిడ్డ మీరు రాజకీయం కోసం వాడుకుంటే రానున్న మీకు రాజకీయ భూస్థాపితం చేయడం ఖాయమని చెప్తా ఉన్నా నేను అందుకే చెప్తా ఉన్నా మనం ఒక్కరే కాదు మనకు లంబడోలు ఎందుకు కొట్టాడు భయ్ ఒకటే చెప్తానా 60-70 మంది ఎమ్మెల్యేలు లంబడోలు ఓట్లతో ఎమ్మెల్యేలు కాదా మీరు 60-70 మంది ఎమ్మెల్యేలు కూడా రండి లంబాడ ఎమ్మెల్యేలే కాదు మిగతా రాష్ట్రంలో ఉన్న ఏ ఎమ్మెల్యే పోయినా ఉదాహరణ చెప్పాలంటే చేవెళ్లలో ఎమ్మెల్యే గారు గెలవాలంటే 40,000 లంబడోలు ఓట్లు పడాలి మరి అక్కడ అడగొద్దామను ఎవరెవరు 60-70 మంది ఎమ్మెల్యేలు పోటీ చేస్తా ఉన్నారో రాజకీయ అందరు పోండి అట్లా 100 మందో 200 మంది పోండి అయ్యా మీరు ఎస్టీ జాబితా నుంచి లంబడాలను తొలగించొద్దని మాకు సపోర్ట్ చేస్తారా రేపు ఓట్లకు మా ఊరికి మా తండకు వస్తే బిడ్డ మా తండాలకు రాని చెప్పండి ఆ మాటలు చెప్పండి ఎంతసేపు మనవాడు మన హక్కులు కాదు మా హక్కుల కోసం మా కోసం మీరు కొట్లాడితేనే మీరు ఉంటారు లేదా మీ సీటు కింద నుంచి కంతే అని చెప్పండి ఇది బాధాపు చెప్పాలి రాజకీయంగా థ్రెట్ చేయకపోతే మనకు కూడా కింద నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది అందుకే చెప్తా ఉన్నా ఎందుకంటే ఏ రాష్ట్ర ప్రభుత్వాలు రావాలన్నా ఇవాళ వచ్చిన ప్రభుత్వం కావచ్చు గతంలో వచ్చిన ప్రభుత్వాలు కావచ్చు లంబడోలు ఓట్లు ఎటు పడితే అటు ఆ ప్రభుత్వాలు వస్తాయి మరి ఇవాళ మా బాధ వచ్చినప్పుడు మా కష్టం వచ్చినప్పుడు మీకు మాట్లాడే స్వేచ్ఛ ఉందా లేదా హక్కు ఉందా లేదా అని చెప్తా ఉన్నా కాబట్టి ఈ వేదికగా ఇంకో మాట తమ్ముడు రమేష్ ఒక 2 నిమిషాలు నువ్వుకే మైక్ కట్ చేసి పొమ్మటి కది రాష్ట్ర ప్రభుత్వ తెలంగాణ ఉద్యోగంలో ఎంతో మంది విద్యార్థులు అమరులైన తెలంగాణ కోసం ఇదే లంబాడ రిజర్వేషన్ లంబాడలను తీసేస్తే చాలా మంది పిల్లలు మా యూనివర్సిటీ పిల్లలు కావచ్చు మా తండా పిల్లలు రేపు ఏమైనా ప్రభుత్వం ఏమైనా ప్రమాదం జరిగితే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పూర్తిగా బాధ్యత వహించాలని చెప్తా ఉంటా మీరు అటువంటి ప్రమాదం ముంచొచ్చి రావద్దంటే ఖచ్చితంగా ఏదైతే ఇంతకుముందు సంజీవ్ భాయ్ చెప్పినట్టు ఖచ్చితంగా కూర్చోబెట్టండి పెద్ద మనిషి తరహా వ్యవహరించండి ఈ లొల్లి కొట్లాటలు కాకుండా చూడండి ఎందుకంటే ఇప్పటికే గ్రామాల్లో కడుపు మసలు ఇబ్బంది పడతా ఉన్నారు ఎందుకంటే రానున్న రోజుల్లో మన పిల్లలు ఇప్పుడు నాకేమి ఇబ్బంది కాకపోవచ్చు కానీ అప్పుడు పీడి వాసు అప్పుడు రానున్న భవిష్యత్ చిరారు వాసు ఇబ్బంది వేచేయని కనుకతో తమ తప్పకుండా ఏకం రేణు తమైన కత్త కాయ ఇబ్బంది అవతి ఢిల్లీ వరకు ఆయన కోట మనం సిద్ధంగా తెలియవస్తూ ఈ గొప్ప ఎందుకంటే ఆదివాసీ బిడ్డలకు కూడా ఈ వేదికగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ ప్రాంతాల్లో మీ హక్కుల కోసం కొట్లాడండి అంతేగాని దయచేసి మీరు మా లంబాడలను తీసేయాలని చేస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇవాళ 10% రిజర్వేషన్ వచ్చిందంటే కూడా అది లంబడోల వల్లే మేము 7% ఉన్నాం కాబట్టి మీ 3% కలిస్తేనే 10% అయింది లేకపోతే మీ 3% 10% చేసే అంత ఈజీ ఏం కాదు అది కూడా ఎందుకంటే 10% అయింది కాబట్టి నీ బిడ్డలకు కూడా ఏం కావాలన్నా ఈ 10% మీకు అమలవుతుంది కానీ మేము పక్క జరిగిననుకో నీ 3 అవుతుందో 1 అవుతుందో అది కూడా చూసుకొస్తామా కాబట్టి దయచేసి మీ అందరికి మరొక చెప్తున్నా लंबाड़े हर एक जिला हेडक्वार्टर कोनी हर तांडे में रैली काढू हर गली गली रैली काढू कोण व्यतिरेकం करे हर एक मणक्याने अम्मा बाबोय लंबडोल मुट्टुకుంటే మంట అయిపోతారు భయ్ ఆ సందేశం పోయేగా ఉండాలి ఎందుకంటే
अपन देख लास्ट यहाँ दिखो वो गुड़िया नाक दबुत पे कदुआ पड़ रहा हो वास्तव कुछ కత్తరతి आपण తమనే చాలా కేసు అప్లై చేయాలి మనం కాబట్టి తమ అప్రమత్తంగా రేను రిజర్వేషన్ లో తీసేయలేరు అనుకోవద్దు ఇవాళ రేపు ఎవరు నమ్మేటట్లేదు ఏదైతే జియో నెంబర్ 3 లెక్కనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ ఈ గొప్ప అవకాశం ఇచ్చిన సంఘం నాయకులకు ఉద్యోగ సంఘాలు కావచ్చు టీచర్ సంఘాలు కావచ్చు మీటింగ్ డాక్టర్స్ అందరూ కూడా ఎమ్మెల్యేలు स्टेज पर छेद मन क्या सर्व प्रयत्न व्हाट्सएप या मैसेज खाले लो आता बीआरएस कर रही बीजेपी कर रही अरे भाई मैं गौरी बेटी का मीटिंग है नहीं आता बीआरएस पार्टी को नहीं आज गौरी बेटी का तांडे में हुई का आज మా జాతిలో మా చూకం కేతాని ఇందులో एक సందేశం తేడుగన్ आज వేదిక పట్టి है मैं మనస్ఫూర్తిగా తెలుసు आज एसटी रिजर्वेशन है तो कविता एमपी करते रहती सत्यवती भाई मिनिस्टर करते रहती आईपीएस करते तो सासी को नहीं आज तम एमएलए ये जाते भिक्षा हरते काढतो आज तम आज दुसरी पार्टी आती रेवासु आज वेदिका మీద ఎక్కస్ కేల్చు గోర్ छु కాబట్టి ఎమ్మెల్యేవి గోర్ छु కాబట్టి పార్లమెంట్ ఎట్లా ఎమ్మెల్యే उस గోరే జాతి तो ये आवड़ी कुमरिया वो पार्लमेंट బ్యాసి వాతే కట్టుకొని కాబట్టి ఊలోయి మా జీవేచ్చ కాబట్టి ఖచ్చితంగా మా గోరే వాసు కత్తరతి ఇబ్బందులెత్తి ఆపదతి సాపదతి కత్తాన్ जानती भी लड़नों का ना आज वेदिक समक्षंगा आज ये वेदिका पर आई आज बात का इनके तो अपन गौर भाई कत्ता ओड खाले तो 56 నుంచి 60 సీట్లు గెలుచుకోతో ఎస్టీ దేర్ ఆప్షన్ చేని మూడు గెలుచుకతి ఖచ్చితంగా గౌర్ భాई తో ముద్ర గుద్దతో తమసే ఎమ్మెల్యే एक कोणाची आज हमारा जी मेल कोल्नु आजी एक वेळो एक होतो बिटा ఖచ్చితంగా हमास अधिकाराला लावाडाचा पण రెడీనెస్ ఆఫ్ కోజున్ ఓన్లీ గోరెస్ కొట్లాడేది అంటే లంబడోలే కొట్లాడే పని కాదు ఇది ఎవరెవరైతే మీరు ఎమ్మెల్యేలు అయినరో ఎందుకంటే రాష్ట్రాల్లో ప్రభుత్వాలు రావాలంటే ఖచ్చితంగా మా లంబడోల ఓట్లతోనే 60 సీట్లు గెలుస్తాం రావై మీకు దాంట్లో డౌట్ లేదు ఎట్లయితే పెద్దలు రెడ్డి సాబ్ చెప్పినట్టు మనం వచ్చినమే కాదు మేము జిల్లాల బ్రహ్మాండంగా చేస్తాం సభ పెట్టిన రోజు ఒక ఇసుక రవ్వంతా ఇసుక వేస్తే రాంత జనమంతా కలిసి పెద్ద సభ కూడా పెట్టగలం కానీ ఇవాళ ఇందిరా పార్క్ లో పెట్టింది ఒకటే మాట ఈడ పీకేస్తాం వాడ పీకేస్తాం ఇది చేస్తాం కాదు ఎవరు ఏం చేయలేరు అయినా మనం అప్రమత్తంగా ఉండాలి మనం ఐక్యంగా ఉండాలి మన జాతి కొరకు మనం ఏకం కావాలి ఇక్కడ మేము వేదిక మీద ఉండేటోళ్ళమే కాదు ఉద్యోగ ఈ మీటింగ్ సక్సెస్ కావడానికి అంటే ఏవైతే వాటి కార్యక్రమం సక్సెస్ కావడానికి ఉద్యోగ సంఘాల వాళ్ళు యువకులు యూనివర్సిటీ పిల్లలు చాలా మంది వెనుకొని ఎంతో ప్రోత్సాహం తెలిపిండు కొంతమంది అయితే అక్క మేము రాలేము కానీ మేము మన జాతి వెన్నంటే ఉన్నామని చెప్పి ఉన్నారు కాబట్టి మీరు మీ నియోజకవర్గాల్లో మీ ఎమ్మెల్యే దగ్గర వెళ్ళండి అయ్యా లంబడోలో ఓట్లు కావాలంటే మీరు కూడా కులం కాకుండా మీరు వచ్చి కొట్లాడితేనే రేపు మళ్ళా మా లంబడో తండకు రావాలని ఈ ప్రశ్న మాత్రం మర్చిపోకుండా కానీ మీ అందరికి జ్ఞాపకం చేస్తా ఉన్నాం అట్లా ఎందుకంటే ఏదున్నా అల్టిమేట్ గా మన రాజకీయం ఓట్లు అంటేనే లంబడోలు గుర్తొస్తారు అన్ని రకాల ఫండ్లు గుర్తొస్తాయి అన్ని గుర్తొస్తాయి కానీ జాతిలోంచి తీసేస్తా ఉన్నప్పుడు ఎవరైతే అనుకుంటూ దాచుకుంటున్నారో అయ్యా ఇది మీరు గుర్తు పెట్టుకోవాలని తెలియవస్తా ఉన్నా కాబట్టి ఇవాటి ఇందిరా పార్క్ సమక్షంలో